నేను కూడా రీసెంట్లీగా చదివినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యా. ఇన్స్పైర్ అయ్యానంటే ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యానంటే మనం హోప్స్ ఎప్పుడు వదలకూడదు. సార్. అది ఏ క్షణం ఏమైనా మనిషి జీవితంలో కావచ్చు. వాళ్ళ ఇంట్లోట అతను కూర్చొని తాగుతుంటే వాళ్ళ వైఫ్ పాపం సంపాదించి తెస్తుంది. ఈయన మాత్రం ఇంట్లో తాగుతుంటే వాళ్ళ కొడుకే చెప్పాడట, డాడీ డాడీ మీకు సిగ్గు లేదా, మమ్మీ సంపాదిస్తుంటే మీరు కూర్చొని తాగుతున్నారంటే. ఆ టైంలో అతనికి చచ్చిపోవాలంత అనిపించిందట. ఇది నా జీవితం ఏంది ఇంత దారుణంగా అయిపోయిందని. అప్పుడు లేచి నేను ఒక్కసారికి లేచి నేను మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పేసి ప్రతి డైరెక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, సార్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అని అందరికీ రిక్వెస్ట్ చేశారట. అంత బాబీ డియోల్ ధర్మేంద్ర కొడుకు ఎవ్వరు కూడా ఇవ్వలేదట. లాస్ట్కు మన ప్రకాష్ ఝా గారని హిందీ డైరెక్టర్, ఆయన మంచి మంచి సినిమాలు తీశారు. ఆయన అప్పుడే వెబ్ సిరీస్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్లో ఇతనికి విలన్ రోల్ ఇచ్చారు. ఆశ్రమ్ వెబ్ సిరీస్లో విలన్ రోలు అసలు ఎలాంటి రోల్ అంటే ఇంకా మీకు చూస్తే అసహ్యం వేసే క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్ చేశాడు ఆయన, అంటే విలన్ రోల్ చేశాడు. కానీ అదే రోల్ అతని జీవితాన్ని మార్చేసింది.